చాలా ఎక్కువ మందిలో చూసేది ఏంటి అంటే పీపుల్ ప్లీజింగ్. పీపుల్ ప్లీజింగ్ అంటే ఇతరుల్ని మనకి ఇబ్బంది కలుగుతున్నా కూడా వారి సంతోషం కోసం మనం యాక్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. మనం నో చెప్పలేం. నో చెప్పడం అనేది తప్పు అని ఫీల్ అవ్వడం. నో చెప్పితే నన్ను ఇంకా దాని వెనకాల చాలా రీజన్స్ వస్తాయి అన్నమాట. అపనమ్మకాలు. నన్ను ప్రేమించరేమో, నన్ను దగ్గరగా చూడరేమో, నన్ను దూరం పెడతారేమో, నన్ను రిజెక్ట్ చేస్తారేమో, ఇట్లా చాలా అపనమ్మకాలు మనల్ని మనం ఆపేసుకుంటాయి. ఇక్కడ దాని వెనకలున్న టీచర్ ఏంటి? అది సెల్ఫ్ వర్తా, లవ్వా, యాక్సెప్టెన్సా, లేకపోతే ఇంకేదైనానా? జనరల్గా ఏం చూపిస్తుంది అంటే సెల్ఫ్ వర్త్ అనే దాన్ని చూపిస్తుంది. పీపుల్ ప్లీజింగ్లో జనరల్గా సెల్ఫ్ వర్త్ ఉంటుంది, కానీ అందరికీ ఇదే వర్తించాలని రూల్ ఏం లేదు. ఎప్పుడైతే మనం అంతరంలో ఎందుకోసంగా ఇది చేస్తున్నాము అనేది మనం మన అంతరాల లోపలికి వెళ్ళినప్పుడు, డీపర్ రీసెర్చ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏ ఏ స్టేట్మెంట్కి మన లోపల నుంచి ఎస్, నేను ఒకవేళ ఇది నో చెప్తే నాకు ఏ విధమైన ఫీలింగ్ కలుగుతుంది. లాజికల్గా కాదు, మనసుతో ఆలోచించాలి. అప్పుడు లాజికల్గా ఆలోచించామనుకోండి, ఇప్పుడు నో చెప్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు. మహా అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. మహా అయితే నన్ను ఇట్లా, ఈ మహా అయితే పక్కన పెట్టేసి నాకు ఏ విధంగా ఫీలింగ్ వస్తుంది ఇది ఉన్నప్పుడు, లేదా నేను ఈ విధంగా చేయగలిగినప్పుడు నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నాను అన్న దానికి మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఈ ఆన్సరే మనకి ఏ లెసన్ని నేర్పిస్తుంది, లేదా ఏ అపనమ్మకం మనం ఉంచుకోవడం వల్ల దాని వెనకలున్న మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని అణిచివేస్తున్నాము అనేదాన్ని మనం తెలుసుకోవచ్చు.